జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విశేషంలో చాలామందికి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు పూర్వం ఆడవాళ్ళు మాత్రమే బొట్టు పెట్టుకోవాలి, ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుకోవడం మానేశారు అనుకోండి. కానీ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని అడుగుతారు. మనం అసలు ఎందుకు పెట్టుకోకూడదు అంటే, మనం తిరిగి క్వశ్చన్ వేస్తే ఎందుకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళే సరిగ్గా వారికి ఆన్సర్ చెప్పడానికి నోరు మూసుకొచ్చుంటారు. కానీ ఎందుకు పెట్టుకోకూడదు అని మనం ప్రశ్నించాలి. బొట్టి పెట్టుకోవడం వల్ల ఏమిటంటే, మనకున్న జ్ఞాననేత్రం దగ్గర మనకి ఒక మన ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎటువంటి దృష్టి మనకి తగలకుండా, చెడు దృష్టి మనకి చూసే వాళ్ళలో మనలో 2 రకాల దృష్టిలుంటాయి. చెడు దృష్టి ఉంటుంది, మంచి దృష్టి ఉంటుంది. ఓరిని వీడంతా ఇదిగా ఉన్నాడురా, వీడంతా బాగున్నాడురా, లేకపోతే వీడంతా వైభవంగా ఉన్నాడురా, వీడంతా బలంగా ఉన్నాడురా, వీడంతా బాగా చదువుతున్నాడురా, ఇలాంటివన్నిట్లో కూడా మనకి పాజిటివ్, నెగిటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ పవర్స్‌ని మనకి బ్యాలెన్స్ చేయడానికి మనం బొట్టు పెట్టుకోవాలి. అంటే మనకి తెలియకనే అనిపిస్తుందన్నమాట. ఏంటంటే నేను ఇంత చదువుతున్నా కూడా రాయట్లేదు. నువ్వు బొట్టు పెట్టుకుంటే నీకు ఆ ప్రాబ్లమ్ రాదే. అలాగే నేను చాలా వరకు నేను ఆహ్, ఈ చా చాలా ఎనర్జీగా శుభ్రం తింటాను, అన్నీ చేస్తాను. కానీ ఆరోగ్యం లేదని బలం రావట్లేదే. మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ పోతూ ఉంటాయి. ఆ నెగెటివ్ ఎనర్జీస్ మనకి మంచి పాజిటివ్ ఎనర్జీస్ మనకు కావాలంటే డెఫినెట్‌గా మనం బొట్టు పెట్టుకోవాలి. మీలో ఒక ఆకర్షణ శక్తే కాదు, 10 మంది చూడగానే మీకు నమస్కరించుకునే సంస్కారం కూడా మీకు బొట్టులో కనిపిస్తుంది. మనకి పెట్టుకోవడం వల్ల నష్టం లేనప్పుడు పెట్టుకుంటే నష్టం ఏంటి? ఇప్పుడు మీకు నేను మొన్న ఈ మధ్యన పుస్తకం చదివాను. ఒక అమ్మాయి అడుగుతుందన్నమాట. సార్ మా ఆయన నన్ను గాజులేసుకోమంటాడు, బొట్టు పెట్టుకోమంటాడు, మెడలో తాళిబొట్టు వేసుకోమంటాడు. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సార్, నేను ఎలా ఆఫీస్‌కెళ్తాను సార్ అంటాడు. అంటే వెళ్తే వెళ్ళకూడదా? ఓకే. వెళ్తే వాళ్ళెవరో నవ్వుతారట, ఎవరో కామెంట్ చేస్తారట. ఏవండీ, మనకి రోడ్డు మీద కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. మరప్పుడు వాడికి సిగ్గు రావట్లేదా? వైన్ షాప్ దగ్గర కూర్చొని వైన్ తాగుతున్నారు వాళ్ళు. ఎంతమంది కనపడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు. వాడికి సిగ్గు రావట్లేదా? రోడ్డు మీద నిలబడి ఎవడో తెలిసినోడు గర్ల్ ఫ్రెండ్‌తో మాడుతూ ఉంటాడు. నన్ను చూస్తారని సిగ్గు రావట్లేదా? అవన్నీ చేయగానే మీకు సిగ్గుపోయింది బొట్టు పెట్టుకోవడం వలన. మన సంప్రదాయం చేయడం మీకు ఎందుకు సిగ్గుపోతుంది? అంటే మీరు ఏమి మీకు ఇష్టం లేదు అని చెప్పండి. ఇష్టం లేదని మీకు ఇష్టం ఉండట్లేదు. ఇష్టం లేకపోతే మనం దేన్ని ఇష్టపడలేం. ఎందుకంటే అమ్మని ఇష్టపడలేం, భార్యని ఇష్టపడలేం, చెల్లిని ఇష్టపడలేం, ఎవరిని ఇష్టపడలేం. ఇష్టం అనేది మనం తెచ్చుకోవాలి. ఇది మంచిది అన్నప్పుడు మనం ఇష్టపడడం తప్పేంటి? ఆ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ప్రతి దాన్ని మీరు ఇష్టపడాలి. మంచి అనే దాన్ని ఇష్టపడాలి. బొట్టు పెట్టుకోవడం మంచిదే. అది మంచిది కాదని ఎవ్వరు చెప్పరు. అది కాపాడుకోండి. మన సంప్రదాయం. జై శ్రీరామ్.